అవకాశం అయితే ఎక్కువ శాతం కనబడుతుందని చెప్పాలి. ఇంకా అధికారికంగా అంటే ఇప్పుడు అంతా పోస్ట్ మార్టం రిపోర్టు పోలీసులకి అయితే సీల్ కవర్లో అందినప్పటికీ ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టులో ఏమేమి అంశాలు చెప్పాలంటే పోలీసులే దీనిపై పూర్తిగా వివరించే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. చూడాలి మరి ఈరోజు ఉదయం నుంచి అనుకున్నారు, కానీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల ఈ యొక్క పోలీసులు మీడియా ముందు వచ్చి ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టు గురించి అయితే క్లియర్గా వివరించే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయని చెప్పాలి. మనోజ్, బట్ అట్ ది సేమ్ టైం పోలీసులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, దీనిపైన అటు క్రైస్తవులు ఎటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది? అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇది ప్రవీణ్ కానే కాదు, ప్రవీణ్ని ఫేక్ చేశారు, ఇంకొంతమైతే ఏకంగా ఇవి ఏఐ ద్వారా తయారు చేసిన వీడియోలు అంటూ కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే వీరన్నిటికీ పోలీసులు చాలా క్లియర్గా కూలంకషంగా చెక్ పెట్టే అవకాశం ఉందా? అట్ ది సేమ్ టైం మత విద్వేషాలు రెచ్చగొట్టే వారు ఎవరైనా కూడా వారిని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు. సో ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత దీనికి మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఎటువంటి అలర్ట్ జారీ చేయబోతున్నారు? పోలీసు ఎంత అలర్ట్గా ఉన్నారు? అంటే మొదటి నుంచి కూడా పలువురు అనేక రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. నిజంగా ఎక్కడైతే టోల్ గేట్ వద్ద మొదటగా సీసీ ఫుటేజ్ చూశారు, అందులో ఆయన బైక్ మీద వస్తున్నారు, హెడ్ లైట్ లేకుండా వస్తున్నారు, కేవలం సిగ్నల్ లైట్ బ్లింక్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన అనేది మొదటగా చూసిన నేపథ్యంలో అతను బైక్ మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కాదంటూ మొదటగా అందరూ కూడా అనుమానిస్తున్నారు. ఆయన ఏదైతే అతను రూపంలో ఒక వ్యక్తిని డూపు తయారు చేసి ఈ విధంగా చేశారనేది ఒక పక్కన మొదటగా అనుకున్నారు. అదే కంటిన్యూ అవుతూ కూడా రకరకాలుగా వైన్ షాప్లోకి వెళ్ళింది కూడా ఆ డూపు ఆయన ప్రవీణ్ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ విధంగా తయారు చేసి పంపించి ఒక డ్రామా క్రియేట్ చేశారనేది పలు రకాలుగా క్రైస్తవ సంఘాల నుంచి కూడా వస్తున్నది. ఇటువంటి వదంతులన్నీ కూడా క్రియేట్ చేస్తున్నటువంటి కొందరిపై పోలీసులు తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అటువంటి వారిని అయితే ఇప్పటికే కొంతమంది గుర్తించారు. రాజమండ్రిలో ఒక వ్యక్తిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొంతమందికి దీనిపై తప్పుడు వదంతులు క్రియేట్ చేసిన వారిపై కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. దానితో పాటు పలు విధంగా అంటే ఎవరైనా సరే ఆధారాలు ఉంటే చూపించండి, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే సరికాదంటూ పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. మీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే చెప్పండి అన్నారు. కానీ దానిపై ఆధారాలు లేవు, మాకు అనుమానాలు మాత్రమే ఉన్నాయి, ఈ విధంగా ఇది ఇలాగా అనుమానం అంటూ వ్యక్తం చేస్తున్నారు. 10 అడుగుల లోతులో ఆయన కూడా మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ రోడ్డు నుంచి ఎంత లోతు ఉందో అన్నీ కూడా చూపించి ఇక్కడ నుంచి ఏ విధంగా ప్రమాదం జరిగితే ఎలా చనిపోతారనేది కూడా ఆయన ఈ యొక్క క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు రెచ్చగొట్టే విధంగా ఎవరు కూడా చేయరాదంటూ నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా తాజాగా నిన్న జిల్లా డిఐజీ కూడా నోటీసులు ఆయన లెటర్ రూపంలో కూడా ఇచ్చారు. ఇది రీపోస్ట్ మార్ట్ కూడా చేయాలంటూ ఆయన కూడా ఈ విధంగా లెటర్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తనయుడు సిరాజ్ కూడా కలిసి జిల్లా కలెక్టర్ కూడా కలిసి లెటర్ కూడా ఇచ్చారు. దీనిపై పలు అనుమానాలు ఉన్నాయి, రీపోస్ట్ మార్ట్ చేయాలంటూ. అలాగే ఉస్మానియా యూనివర్సిటీల వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం మళ్ళీ రీపోస్ట్ మార్ట్ చేయాలంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరి ఏ విధంగా వెళ్తారో అది చూడాలి. కానీ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఈ రోజు ఏ విధంగా రిలీజ్ చేస్తారు, పలు అనుమానాలు రేకెత్తుతున్న నేపథ్యంలో నిజంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ మీద ప్రయాణం చేసి ఆయన పడిపోతూ తూలుతూ ఆ రాత్రి దారి పొడుగునా కూడా ఒక మృత్యువు వెంటాడుతూ వస్తున్నటువంటి మృత్యువుతో అతను పరిగెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే దారి పొడుగునా టోల్ ప్లాజా దగ్గర పడిపోవడం, అతను ఆ లారీ వెనకాల పడిపోవడం, మళ్ళీ ఎక్కడైతే టోల్ ప్లాజా దగ్గర మళ్ళీ వెళ్ళి ఆ బైక్ని వెళ్ళి డైరెక్ట్గా ఢీ కొట్టడం. ఈ ఘటనలో అతను ఎందుకు అంత ఆవేశంగా రాజమండ్రి వస్తున్నారు, అతను ఎందుకు అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఎక్కడైనా తాగాలంటే మాత్రం ఎక్కడో ఇక్కడ రూమ్ తీసుకునో లేదంటే పెద్ద హోటల్లోనే ఉండి తాగే అంత ఒకవేళ అనుకుంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది. కానీ ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తారో అది ప్రవీణ్ పగడాల కాదనేది గట్టిగా క్రైస్తవ సంఘాలు వాదిస్తున్నటువంటి వాదన. ఇది కావాలని క్రియేట్ చేసి ఒక తప్పుడుగా అతన్ని క్రియేట్ చేసి ఈ విధంగా చేస్తున్నారనేది ఈ విధమైన అనుమానాలు అయితే వాళ్ళు అయితే రేకెత్తిస్తున్నాయి. కానీ వీటన్నిటికి కూడా చెక్ పెట్టాలంటే పోలీసులు ఇచ్చేటువంటి రిపోర్టు పైన ఆధారపడి ఉంది. ఒక పక్కన ఈ యొక్క మద్యం షాపులో విడుదల చేసినటువంటి వీడియోలు పోలీసులు రిలీజ్ చేయలేదంటూ పక్కన వాళ్ళు కూడా ఈ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కానీ వీటన్నిటి కూడా వివరంగా కులక్షణంగా మొత్తం అన్ని కూడా వివరించే అవకాశం మీడియా సమావేశం ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల పెట్టే అవకాశం ఉందంటూ చెప్పుకొస్తున్నారు. మనోజ్, చూడాలి మరి దీనిపై పోలీసులు మీడియా ముందుకు వచ్చి దీనిపై ఒక చెక్ పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. కుటుంబ సభ్యులు కోరిన విధంగానే దీనిపై వివరణ ఇచ్చి దీనికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుందని చెప్పాలి. మనోజ్, రైట్ ప్రకాష్. సో మొత్తం మీద ప్రవీణ్ కేసులో చాలా కీలకమైనటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రానే వచ్చేసింది. రాత్రే పోలీసులకి అటు డాక్టర్ల బృందం సమర్పించినట్టు తెలుస్తోంది. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముండబోతోంది? అయితే అక్కడ ఆర్టీవీ కూడా ఒక పోల్ కండక్ట్ చేస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముండే అవకాశం ఉంది?
ఇప్పటికీ యాక్సిడెంట్, హత్య అనుమానం వ్యక్తమవుతున్నాయి. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అందులో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఈరోజు మధ్యాహ్నం కల్లా పోలీసులు దాంట్లో ఉన్న అంశాలతో పాటుగా సీసీటీవీ ఫుటేజ్ మరికొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది.